రేపు భవిష్యత్తులో అలాంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి సమాజం అండగా ఉంది అనే ఒక ఆశ్వాసాన్ని ఇవ్వటం. కనుక ఆ నేపథ్యంలో వేదిక మీద ఇంతమంది ఉన్నారు. నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా నా మేరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారి సమక్షంలో చెప్పడం అనేది అది కాస్త మోమటంగా ఉండొచ్చు, కానీ సత్యం చెప్పడానికి మోహమాటం అడ్డంకి రాకూడదు అనుకుంటాను నేను. మేము ఉద్యమాలకు రావడానికి మా జనరేషన్, నేను నారాయణమూర్తి గారి సినిమా, గద్దరన్న పాట, ఈ రెండింటిని చూసి విని మేము ఉద్యమాల్లోకి వచ్చాం. ఆ తర్వాత మా అధ్యయనం, ఆ తర్వాత మా ఆచరణ. కనుక అట్లా ఒక 30-40 ఏళ్ల కిందట ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం, పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండటం అంటే ఇవాల్టి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాసే పరీక్ష పేపర్ లీక్ అయింది గత సంవత్సరం. మనం అందరం చూసాం. ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవితాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న బిడ్డల జీవితాలు దాగి ఉన్నాయి. వారి జీవితాలన్నీ ఏమయ్యాయి? కొన్ని వార్తలు మనకు బయటకు కనిపిస్తాయి, చాలా వార్తలు కనిపించవు. ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కనుక అది సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది కనుక మనందరికీ తెలుసు వారి సినిమాలు. ఎర్ర సైన్యం, అర్ధరాత్రి స్వాతంత్రం, అడవి దివిటీలు, ఒరే రిక్షా, చీమల దండు, ఎన్ని సినిమాలు చదువు గురించి చెప్పారు, ఉద్యమం గురించి చెప్పారు. ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యపానానికి వ్యతిరేకం గురించి చెప్పారు. ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేశారు. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు. ఒక అచ్చంపేట, ఒక నాగర్ కర్నూలు, ఒక ఖమ్మం, ఒక కరీంనగర్, ఒక వరంగల్, ఒక నరసరావుపేట, ఒక గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు. మొత్తం సినిమా రంగాన్ని ట్రెండ్ సెట్ చేస్తారని అంటారు కదా, ట్రెండ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. తెలుగు సినిమా రంగంలోకి వారు మొదలుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు, కృష్ణ గారు సూపర్ స్టార్, కానీ కృష్ణ గారు కూడా ఉద్యమం సినిమా, నక్సలైట్ సినిమా తీసే ఒక అనివార్యతని నారాయణమూర్తి గారు కల్పించారు. విజయశాంతి గారు సూపర్ స్టార్ అనే బిరుదు పొందిన విజయశాంతి గారు వారు నక్సలైట్ సినిమాలో పాత్రధారిగా మారే ఒక అనివార్యతని స్వయంగా వారి గురువు దాసన్ నారాయణరావు గారు, అద్భుతమైన సినిమాలు తీసిన దాసన్ నారాయణరావు గారు అనివార్యంగా ప్రజా ఉద్యమాలని కేంద్రంగా చేసుకునే సినిమా తీసేటట్లు మోహన్ బాబు గారు, ఇలా ఎంతమందిని చెప్పొచ్చు. అంటే ఒక ట్రెండ్ను ఆయన సెట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ను అనివార్యంగా అందరూ ఫాలో అయ్యేటట్లు చేశారు. అది వారి ప్రత్యేకత. అందుకే ఈ 50 సంవత్సరాల కాలం వారి నడక ఇలా కొనసాగింది. ఈ నడక ఎక్కువ రోజులు కొనసాగాలని కోరుకోవాలి మనం. వ్యాపారం కోసం సినిమా కాదు. చాలా ఆశ్చర్యపోయాం. మొన్న యూనివర్సిటీకి వచ్చారు ఆయన, మా వీసీ గారిని కలిశారు. ఈ సెట్ చినిగిపోయి ఉన్నది, కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దానికి పట్టించుకోకుండా వందల మంది విద్యార్థులతో మాట్లాడారు, వీసీతో మాట్లాడారు. మా కొండ నాగేశ్వరరావు సివిల్ సర్వీస్ అకాడమీలో ఒక 500 మంది విద్యార్థులతో ఓరియంటేషన్ పెడితే ఆ 500 మంది విద్యార్థులతో ముచ్చటించారు. కనుక వారు, మాకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, భూమి మీద పడుకుంటాడా, రాళ్ళ మీద పడుకుంటాడా, గడ్డిలో పడుకుంటాడా, రొట్టె తింటాడా, కందమూలాలు తింటాడా, ఇలా ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప గొప్ప భవనాల్లో నివసించిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు అని ఆ పద్యం అర్థం. కనుక ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే పనిచేసిన ఒక అరుదైన ఈ కాలంలో చందు పొద్దున ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంది, సార్ ఇలాంటి మనుషులు ఈ లోకంలో ఈరోజు ఉంటారా సార్, ఇలాంటి మనుషులు ఉంటారా అని అంటూ ఉంది. కనుక అలాంటి ఒక మనిషి ఇవాళ మన ముందు నడయాడుతున్నాడు. ఆయన నడయాడుతున్న కాలములో మనం జీవిస్తున్నందుకు
మనం ఉంటున్నందుకు ఇది మనకు ఒక సంతోషకరమైన విషయం.